యేసు ప్రభు వారు ఒకసారి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిపోయారు. మీకు తెలుసు కండి. మళ్ళీ యేసు ప్రభు వారు రెండోసారి భూమి మీదకి రాబోతున్నారు. మీకు ఈ విషయం తెలుసా? యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రాబోతున్నారు అన్నోళ్ళంతా ఒకసారి చేతులెత్తనండి. ఎత్తినోళ్ళు మొత్తం భ్రమలోనే ఉన్నారు. ఎత్తనోళ్ళకేమో తెలియక ఎత్తలేదు, ఎత్తినోళ్ళేమో బైబిల్ చదివి ఎత్తారు. బైబిల్ సరిగ్గా చదివి చావండి, ఏమనుకోబాకండి. యేసు ప్రభు వారు రెండోసారి భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన బూర శబ్దం మనకు వినిపించాక పోతాడు. రెప్పపాటులో మహిమా శరీరం ధరించుకొని మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మంచిది. 7 సంవత్సరాల విందు, వెళ్ళిపోకపోతే శ్రమలు. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. మన ఏటీఎం కార్డు మన దగ్గరే ఉంటుంది, తీసుకుంటే మన డబ్బులు మనకే రావు. మన రేషన్ కార్డు మనకే ఉంటుంది, ఇస్తే మనకి రేషన్ ఇవ్వరు. మన ఓటర్ ఐడి కార్డు మన దగ్గరే ఉంటుంది, మనం ఓటు వేయడానికి లేదు. అలాంటి శ్రమలు రాబోతున్నాయి. క్రైస్తవులను చాలా దారుణంగా హింసలు పెట్టబోతున్నారు. రాబోయే కాలంలో బైబిల్ కూడా బ్యాన్ చేస్తున్నారు. ఎక్కడ బయట వాక్యాలు రాసుకోవడం కుదరదు, ఎక్కడ సిలువలు పెట్టుకోవడం కుదరదు, ఎక్కడ సువార్త కూటాలు పెట్టుకోవడానికి కుదరదు. అలాంటి శ్రమలు రాబోతున్నాయి. ఆల్రెడీ మొన్ననే ప్రకటించాడు, వీలైనంత వరకు తొందరలో ఆదివారం సెలవు తీసేసి శుక్రవారాన్ని పెడతాడంట మోడీ. ఈ పాపిష్టి లోకం మనకెందుకు? వీలైనంత వరకు తొందరగా దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం పరలోకానికి చేరాలి. చేరితే మంచిది, చేరకపోతే చాలా కష్టం. బైబిల్ గ్రంథం చెప్తుంది, 2 అన్నదమ్ములు ఉంటే ఒకరే వెళ్ళిపోతారంట, 2 భార్యాభర్తలు ఉంటే ఒకరే వెళ్ళిపోతారంట, 2 అక్క చెల్లెలు ఉంటే ఒకరే వెళ్ళిపోతారంట, 2 పిల్లలు ఉంటే ఒకరే వెళ్ళిపోతారంట. వెళ్ళిపోతే మంచిది. 7 సంవత్సరాలు ప్రభుతో పాటు విందు. వెళ్ళిపోకపోతే ఇక్కడ శ్రమలు.